విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వాగేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కంపెల్లి అరవింద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, ఐసఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, పీడీఎస్యు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 30% బడ్జెట్ కేటాయించాలని కోరారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే శాతవాహన యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేసి ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. యూనివర్సిటీకి 200 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం వాగేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. అదేవిధంగా ఈరోజు విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ కరీంనగర్కు తలమానిగా ఉన్న శాతవాహన యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశం ఈరోజు కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలు 16 నుంచి 30వ తారీఖు వరకు ఈరోజు నిర్వహిస్తున్న సందర్భంలో ఈరోజు గతంలో కూడా విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కనీసం విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈరోజు వైఫల్యం చెందుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యారంగంలో అనేక సమస్యలు, స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో కనీసం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు విడుదల చేయడంలో ఈ ప్రభుత్వం కనీసం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈరోజు సంక్షేమ హాస్టల్ కూడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉన్నది. కరీంనగర్లో తలమానిగా ఉన్న శాతవాహన యూనివర్సిటీ అనేక సమస్యలతో కనీసం పూర్తి కాలం ఫ్యాకల్టీ లేక ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా కానీ ఈరోజు కనీసం దానిపైన ఈరోజు ప్రభుత్వం దాని డబ్బులు కేటాయించడంలో, బడ్జెట్ కేటాయించడంలో పూర్తిగా విఫలమైన పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు తమ చదువులను మధ్యలో ఆపేసే ప్రమాదం ఉంది కనుక వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలి. అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి ఇప్పటివరకు కూడా మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటు. మధ్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖకు మంత్రి లేడు కనుక వెంటనే విద్యాశాఖకు కూడా మంత్రిని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తాం.